ఇలాంటి కొన్ని సైకాలజీ ట్రిక్స్ తెలిసిన తర్వాత మీరు కూడా ఇదే చెప్తారు. ఫస్ట్ వన్, ఈ ట్రిక్ మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ముందు ఉన్న వ్యక్తి పాదాలను చూడండి. అతని పాదాలు మీ వైపు ఉంటే ముందు ఉన్న వ్యక్తికి మీ మాటలపై ఆసక్తి ఉందని అర్థం. అతని పాదాలు ఎడమ వైపు లేదా కుడి వైపుకు కొద్దిగా వంగి ఉంటే ఆ వ్యక్తికి మీ మాటలపై ఆసక్తి లేదని అర్థం. అలాంటప్పుడు మీరు అతనికి ఒకటే చెప్పండి, ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా, శవం మీద మరమరాలు ఎలుగుతున్నవాడు మొహం చూడు. నెక్స్ట్ వన్, ఈ ట్రిక్ అన్నిటికంటే బెస్ట్ అవుతుంది. ఈ ట్రిక్ ద్వారా మీ స్నేహితుల మైండ్ ని చదవచ్చు. ముందుగా ఒక పేపర్ పై క్యారెక్టర్ ని రాసి మీ ఫ్రెండ్ కి ఇవ్వాలి. ఈ పేపర్ ని ఓపెన్ చేయకూడదని ముందుగా అతనికి చెప్పాలి. సింపుల్ గా అతనికి 1+1 అడగండి. ఆన్సర్ వచ్చిన తర్వాత 2+2 అని అడగండి. ఇలా 8+8 అని వచ్చేంత వరకు అడగండి. ఆన్సర్ వచ్చిన తర్వాత ఏదైనా ఒక కూరగాయ పేరు అడగండి. ఇలా అడగడం వల్ల 90% క్యారెట్ చెప్పే అవకాశం ఉంది. ఆ తర్వాత అతన్ని పేపర్ ఓపెన్ చేయమని చెప్పాలి. ఆ వ్యక్తి 100% ఆశ్చర్యపోతాడు. మీరు కూడా మీ స్నేహితుల బంధువుల బిహేవియర్స్ ని గమనించి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ఫ్రెండ్స్, మీరు ఎవరితోనైనా మాట్లాడుతుంటే ముందు ఉన్న వ్యక్తికి మీ చర్చపై నిజంగా ఆసక్తి ఉన్నదో లేదో తెలుసుకోండి. నాకు డౌట్ గా ఉంది.